లైవ్ షోకి తిరిగి స్వాగతం. అమరావతి శంకుస్థాపనకి వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తారా అంటే 64% మంది అవునని, 36% మంది కాదన్నారు. ఇప్పుడు మాట్లాడండి మన వినోద్ గారు, చెప్పండి. అంటే ఈ రకమైనటువంటి పరిణామ క్రమం వల్ల ఎట్లాంటి మనోభావాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఏ ఆత్మగౌరవం గురించి మాట్లాడావో, దొంగ అన్నావో, లేదంటే జాగో బాగా అన్నావో, ఆంధ్రులు దొంగలు అన్నావో, చంద్రబాబు దొంగ అన్నావో, ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మరి చంద్రబాబు దగ్గరికి వంగి తల వంచి నమస్కారం చేశావు? ఇవాళ మీకు ఏదైనా ప్రోటోకాల్ ఉంటే నిజంగానే గతంలో గవర్నర్ గారు ఎట్ హోమ్ దగ్గర మీరు ఎందుకు మాట్లాడుకోలేకపోయారు? గతంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఇదే కరెంట్ సమస్య ఫస్ట్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేకపోయావు? అట్లాగే నదుల సమస్య వచ్చింది, ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోయారు? ఇవాళ నీవు ఇంతసేపు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? ఇన్విటేషన్ 2 నిమిషాలు తీసుకుని ఎలా పంపించాలి, కానీ ఏకాంత చర్చలు ఏంటి? ఏకాంత చర్చలతో మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుగా తాకట్టు పెట్టావు కదా. మొత్తం టెండర్లలో ఇవాళ వాటర్ గ్రిడ్ టెండర్లు అంతా ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చావు కదా. ఇలా అసలు ఏ టెండరు ఇలా తెలంగాణ వాళ్ళ చేతిలో ఉంది? ప్రతి దాన్ని కూడా ఆంధ్ర వాళ్ళ తొత్తుగా మారిపోయావు. ఇవాళ ఇప్పుడు రామోజీరావు ఫిలిం సిటీని 1,00,000 నాగలతో దున్నిస్తాను రాగానే, అధికారం రాగానే, ఇవాళ ఒక్క సెంటు భూమి కూడా ఆయన అక్రమంగా తీయించలే అన్నావు. అంటే మొత్తంగా తెలంగాణ ఆత్మగౌరవం అంతా కూడా ఆంధ్రుల దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ తెలంగాణ నాయకులము, తెలంగాణ మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ఆత్మగౌరవం మాట్లాడే నైతిక అర్హత లేని కేసీఆర్ ఇలా ఆయన ప్రభుత్వం కానీ ఇలా అక్కడ ఆంధ్రప్రదేశ్ పోతే ఖచ్చితంగా అక్కడ తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తాం. రైట్. దేవేందర్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి లైన్ లో ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఈ ఇద్దరు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు మేము అందరం ఆహ్వానిస్తున్నాము. గుడ్. అట్ ది సేమ్ టైం అండి, చంద్రబాబు నాయుడు గారికి చిన్న విజ్ఞప్తి, మన రాష్ట్రంలో ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన పక్క రాష్ట్రాలందరినీ పిలుస్తున్నాడు కానీ రామోజీరావుని పిలుస్తున్నాడు, కేసీఆర్ ని పిలుస్తున్నాడు, కేజ్రీవాల్ పిలుస్తున్నాడు, అంతా ఓకే. కానీ గౌరవంలో ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద నెక్స్ట్ స్థానం ఎవరికి ఉందంటే గౌరవ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ఆయన పట్టించుకోకుండా మిగతా వాళ్ళందరూ పిలవడం కొంచెం బాధపడుతుందండి. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు అడ్డుపడుతున్నారు రాజధానికి, దేవతలకు కూడా రాక్షసులు బాధ తప్పలేదన్నప్పుడు రాక్షసులు ఎట్లా పిలుస్తారు? జగన్మోహన్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ అండి, నిన్న లోకేష్ గారిది అది వాళ్ళ అబ్బాయికి అది జరిగిందండి, అన్నప్రాసం, ఏది తిరుమలలో అన్నప్రాసం చేశారు. ఓకే. కానీ మిగతా ఛానల్స్ అనండి ఎంత గౌరవం అండి, మన జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష కూర్చున్నప్పుడు ఏ ఛానల్ గానీ కవరేజ్ అయినప్పుడు ఒక రాష్ట్రం కోసము అంత దీక్ష చేస్తుంటే అది ఆయన సొంత దీక్ష కాదు, ప్రజల కోసం దీక్ష చేస్తున్నారు. వేరే చర్చలు ఆయన ఘాటుగా మాట్లాడుతున్నారు. వినోద్ కుమార్ గారు, మీ ఆత్మగౌరవమే ఆత్మగౌరవం అని అంటే చెప్తున్నా. నిన్న కేసీఆర్ దగ్గరికి చంద్రబాబు నాయుడు వచ్చిండు. వచ్చిన తర్వాత మన యొక్క సాంప్రదాయం వినోద్ కుమార్, ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం ఎటువంటిదంటే దసరా సందర్భంగా ఎంత శత్రువు వచ్చినా గానీ అలైబలై తీసుకొని ఆయన స్వాగతించేటువంటి సాంప్రదాయం ఉంటది. ఆ సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయమే కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారంగానే వారిని ఆహ్వానించి వినండి. అది ఉద్యమ సందర్భంగా, ఉద్యమం మన పౌరుషమే, అది ఆ పౌరుష సందర్భంగా నేచురల్ గా అది ఎట్లనే అది ఆ రకంగా తెలంగాణ ఉద్యమాల్లో రెండు రాష్ట్రాలు వచ్చిన తర్వాత పౌరుషం అక్కర్లేదు, పదవులు వచ్చిన తర్వాత పౌరుషం అక్కర్లేదు, రెండు రాష్ట్రాలను అభివృద్ధి పరచుకోవాలనేటువంటి కాంక్ష ఇద్దరు ముఖ్యమంత్రులు. కాబట్టి అందుకొరకే మనం ఏమో భావించాలంటే వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకు ఏవైతే జటిలమైన ఇంతవరకు పోనీ ఇక నుంచి తూచి ఇంతకుముందు తెలంగాణ అభివృద్ధికి ఆయన అడ్డం పడుతున్నాడని, ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నాడని ఆయన మీద ఇద్దరు మాట్లాడుకోకుండా ఇక నుంచి ఉంటారని మీరు గ్యారెంటీ ప్రజల సమస్యలు ఏవైతే వస్తాయో ఆ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మా తెలంగాణ పౌరుషం ఏం ఆగదు, గ్యారెంటీ. ఇది ఒక మంచి శుభకార్యక్రమం. ఉన్నాడు ఉద్యమం అప్పుడు పౌరుషం, మా రాష్ట్ర అభివృద్ధిలో మేము ఎప్పుడైనా అగ్రగామిగానే ఉంటాం. ఒక విషయం చెప్పండి. అంటే ఉద్యమం ప్రజా సమస్యల మీద ఉద్యమం చేయొచ్చు, కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నప్పుడు
ఇద్దరు మాట్లాడుకొని వెసులుబాటు కాకుంటే మళ్ళీ దానికి అవసరం వస్తే కేంద్రం దగ్గరనో గవర్నర్ గారి దగ్గరనో పరిష్కారం చేస్తాం. జనరల్ గా మీరేనండి మధ్యవర్తిత్వం చేసేది, రాజీ చేసేది. అది మీరు చేయకుండా ఇంకా మీరు ఇలా చూస్తారు. వాళ్ళు రాజీ చేశారండి కదా. ఏం రాజు ఇంతవరకు రాజా చేస్తలేదా? మీరు రాజేశుడి మీద ఉన్నారు. రాజేశుడు మేము రాజేశ్వరుడు శ్రీనివాసరావు గారు అన్నది ఏమిటంటే మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఇష్యూనే కాదు, అసలు ఇష్యూలో రాజీ చేశారు. రాజేశుడు కాబట్టి అందుకొరకే మేము రాజేశ్వరుడి మీద ఎప్పుడు ఉండం. మా రాష్ట్ర అభివృద్ధి కొరకు రామచంద్ర గారు హైదరాబాద్ నుంచి, రామచంద్ర గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం, మాట్లాడండి. హలో, రామచంద్ర కావాలండి, బాలచంద్ర. బాలచంద్ర గారు, సారీ, చెప్పండి ప్లీజ్ సార్. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులో పిఎం దగ్గర ఎట్లా పోయిండు, ఇదే రకంగా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడే సీఎం గారు పోయి కేసీఆర్ దగ్గర పోయిండు. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. టీవీ వాల్యూమ్ తగ్గింది. చెప్పదలుచుకో స్పష్టంగా చెప్పాను. మాట్లాడేదానికి అవకాశం దొరికింది, మాట్లాడేదానికి ఛాన్స్ ఉంది అనేసి మోక అవకాశం యూజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో అవకాశం వాడుకున్నారంటారు. హైదరాబాద్ నుంచి బుచ్చిరాజు గారు మరొకరు. బుచ్చిరాజు గారు, నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు నమస్కారం అండి, అక్కడ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. సుధాకర్ రెడ్డి గారికి అందరికీ, వద్దురాజు గారు అందరికీ నమస్కారం అండి. లక్ష్మణ్ అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు శత్రువు మనం ఆహ్వానించి, మన స్వతమైన శత్రువులను ఆహ్వానించి పిలుస్తాం, పిలవండి. అలాగే ఆ శత్రుత్వం వేరు, ఒక ఫంక్షన్ కి పిలవడం అనేది వేరండి. అంతేగా దానికి మీకు ముడేసి ఆ పొద్దున ఇంట్లోనే మనం 100 తగాదాలున్నా సరే ఒక ఫంక్షన్ లో అందరూ కలుస్తూ ఉంది. అటువంటిప్పుడు ఆహ్వానం ఇచ్చినప్పుడు మర్యాదగా పలకడం తప్పేం లేదండి. అటువంటిప్పుడు రైట్, రమేష్ గారు ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు సార్. ఓకే, ధన్యవాదాలు రమేష్ గారు. ఇందనక మనం కాలర్స్ యొక్క అభిప్రాయం గమనిస్తే మెజారిటీ వ్యక్తుల యొక్క అభిప్రాయం ఏమనిస్తుంది, ఇరు ప్రాంత ప్రజలు సఖ్యంగా ఉండాలి, వీళ్ళిద్దరూ కూడా సఖ్యంగా పరిపాలన చేయాలి, ఇది చాలా స్వాగతించదగ్గ పరిణామంగా భావిస్తున్నారు. రెండోది, శత్రు దేశాలు, ఈ రెండు దేశాలు కొట్లాడుకున్నటువంటి నిత్యం వైరం చెందేటువంటి దేశాలే వాళ్ళ యొక్క రాజ్యాధినేతలు కలుసుకున్నప్పుడు ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ శత్రు దేశాలు కాదు, మీరు అది గమనించాలా. ఇది శత్రు దేశాలు కాదు, ఇవి అలాంటి దేశాలు కలిసి కలుసుకొని కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తే శత్రు దేశంగా క్రియేట్ చేశాడు కేసీఆర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు ప్రజల మధ్య శత్రు దేశాల నేతలే కలిసినప్పుడు అంత బాగా మాట్లాడుకుంటుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 10 నిమిషాలు మంచి చెడు మాట్లాడుకుంటే ఏం తప్పు అంటున్నా. రమేష్ చెప్పేది యుద్ధం చేసుకునేటువంటి దేశాలే కలిసి ఒక వేదిక మీద కూర్చొని పరస్పరం చర్చించుకున్నప్పుడు మనం రాష్ట్రాలు నిన్నటి వరకు ఒక రాష్ట్రంగా వాటి మీద అందరికి అవగాహన ఉంది సార్. ఇక్కడ చెప్పండి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మీద కేసు పెట్టాలా వద్దా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద కేసు పెట్టాలా వద్దా? ఇప్పుడు తప్పు చేసిన ధర్మసూత్రాలు మాకు తెలుసు, చెప్పాలండి, జరిగిందా లేదా? మరి ధర్మసూత్రాలు ధర్మసూత్రాలు ఎందుకండి, న్యాయ సూత్రాలు ఉన్నాయి. జరిగిందనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? జరిగింది జరగలేదు అనేటువంటి విషయం మీకు తెలియదు. ఎట్లయితే ఆధారపూర్వకంగా బేసికల్ గా ఈ క్లియరెన్సెస్ కు సంబంధించి ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏదైతే క్లియరెన్స్ ఇప్పుడు దాని కోర్టులో స్టే ఇచ్చింది, స్టే ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అఫిడవిట్ సబ్మిట్ చేయండి, అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత క్లియరెన్సెస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అసలు దీనికి సంబంధించి నోటీస్ ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వ్ చేసినటువంటి నోటీస్ ఉంది. నోటీసులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అడ్వకేట్స్
ఇప్పటి వరకు కూడా సంబంధించినటువంటి అఫిడవిట్ వేయడం కానీ లేదా ఏ ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఇవన్నీ జరగకుండా ప్రైమ్ మినిస్టర్ ఎట్లా వస్తాడు? ఇప్పటి వరకు ఎక్కడా కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇస్తారేమో ఈ 21 లోపు ఏమైనా ఇస్తారు. సరే 21 లోపల వస్తారా 22 లోపల వస్తారా కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎక్కడ వీళ్ళు దీని మీద చేయలేదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే దీంట్లో అక్కడ హానరబుల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని ఎంక్రోచ్ కావద్దు, దీని మీద మీరు క్లియరెన్స్ ఏంటంటే వాళ్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా చాలా సీరియస్ గా కొంచెం మనం మీడియా ద్వారా చర్చిస్తే బాగుంటుంది కదా. మరి ప్రైమ్ మినిస్టర్ పెద్ద పెద్ద మంత్రులు చాలా మంత్రులు అందరూ వెళ్తున్నారు. మరి అవేమి చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం ఏదైనా డివియేషన్ చేతిలో అధికారం ఉంది. వాళ్ళు ఇంత పెద్ద యాక్టివిటీ జరుగుతున్న నేపథ్యంలో క్లియరెన్స్ తీసుకుని ఎన్విరాన్మెంట్ తీసుకుని రైట్ న్యాయబద్ధంగా చేసుకుంటే మంచిది అనేటువంటిది మీరు చెప్పే మంచిదే, సలహా మంచిదే. కానీ మరి అది మరి అమరావతి శంకుస్థాపనకి వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తారా అంటే 70% మంది అనుకూలంగాను 30% మంది వ్యతిరేకంగానే ఎస్ఎంఎస్ పంపించారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రుద్రరాజు గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఎండ లక్ష్మీనారాయణ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి, అలాగే రమేష్ నాయుడు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.